శుభోదయం. నేను మరి చాలా ముఖ్యమైనటువంటి మరి ఈ తక్కువ సమయంలో సిలబస్‌ని కవర్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. మరి సైకాలజీ నుంచి చాలా ముఖ్యమైనటువంటి బిట్లన్నీ కూడా మన గత టెట్ ఎగ్జామ్‌లో అయితే రావడం జరిగాయి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ రిపీట్ అవుతాయండి. గత టెట్ పేపర్‌లో వచ్చినటువంటి సైకాలజీ బిట్లు రిపీట్ అవుతాయా అంటే ఖచ్చితంగా రిపీట్ అవుతాయండి. ఎందు గురించంటే టెట్ ఎగ్జామ్‌కు ఒక బిట్ వస్తుందంటేనే అది ఇంపార్టెంట్ అయి తీరుతుంది. అంతే కదండీ! సో, అలాంటి బిట్లను మనం గ్రాడ్యువల్‌గా ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిగా ఏ టు జెడ్ మనం ఎక్కువ రివిజన్ పర్పస్‌గా బాగా ఉపయోగపడతాయండి. ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అందులోనూ ఇంపార్టెంట్ బిట్లను మనకి ఈ ఎగ్జామ్‌లో ఇస్తారు కాబట్టి ఇంపార్టెంట్ బిట్లు చూసుకునే వాళ్ళం అవుతాం. ఒక్కసారి గ్రాండ్ రివిజన్ కూడా ఇంపార్టెంట్ బిట్లతో గ్రాండ్ రివిజన్ కూడా అయిపోతుందండి. లేట్ లేకుండా మొత్తం అన్నీ కూడా ఏపీ టెట్ గత పేపర్‌లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్లన్నిటిని కూడా వరుసగా చూసేద్దామండి. ఒకటో చూద్దామండి. మరి పాలు తాగకపోతే తల్లి తిడుతోందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ ఏది? పిల్లవాడి నైతిక దశ. వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. భయం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి దశ అండి. ఒకటవదండి. రెండో చూద్దాం. రమ్యకు ఇంటర్‌లో సంస్కృతం తీసుకోవాలని ఉంది. కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణ ఏమిటి? ఇక్కడ తీసుకోవాలని ఉంది కాబట్టి పాజిటివ్ ఉపగమ. ఇక్కడ భయపడుతుంది కాబట్టి పరిహార. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఉపగమ, పరిహార. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూద్దాము. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? సర్దుబాటు. ఆన్సర్ ఆప్షన్ 3 అనుగుణ్యం అండి. అనుగుణ్యం. ఇక్కడ సర్దుబాటు అంటే అనుగుణ్యం. నాలుగోది. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారెవరు? ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్లేటో. ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేకతలుంటాయంటే ఏ ప్రత్యేకత అండి? ప్రతి వ్యక్తికి ప్లేట్ ఉంటుందని. ఓకేనండి. ఐదోది. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు అంటారండి. స్వీయ నేర్పరులు అని ఏ ప్రజ్ఞ గలవారిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు అంటాం. ఆరో చూద్దాము. పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్లు వస్తాయండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశని మనం ముఠా దశగా పేర్కొంటామండి. నెక్స్ట్. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం ఏది? ఆన్సర్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. మరి ఈ గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎనిమిదవది. శిశువు మొదట తన తలను నిలిపి, తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులో వికాస సూత్రం ఏది? ఆన్సర్ వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అనేది సరైన ఆన్సర్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3. 9వ చూద్దామండి. వ్యక్తి తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క దేన్ని సూచిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ 3 ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆత్మభావనని సూచిస్తుందండి, ఆత్మభావనను. ఇప్పుడు 10వ చూద్దామండి. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు. అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 శారీరకమైన ఆటంకం అండి. శారీరకమైన ఆటంకం. 11వ చూద్దాం. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారి వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్య దశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అనుదైర్ఘ్య ఉపగమం. అనుదైర్ఘ్య ఉపగమం. మరొకసారి చూద్దామండి. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్య దశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమమే అనుదైర్ఘ్య ఉపగమం. నెక్స్ట్ 12వదండి. ప్రేమ విఫలమైన సాగరు తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి, ఇది వస్తుంటుంది ఎక్కువ. దీన్ని ఉదాత్తీకరణం అంటారండి, ఉదాత్తీకరణం. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలో రక్షక తంత్ర పేరే ఉదాత్తీకరణం అంటామండి. 13వ చూద్దాం. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటి? ఇక్కడ లెక్కలకి ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధం ఏమిటి అన్నది మనం గమనిస్తే ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. నెక్స్ట్ 14వది. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణకు, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత అభ్యసనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ అభ్యసనము గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకపరిస్తే అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 తిరోగమన అవరోధం అండి. తిరోగమన అవరోధం. ప్రస్తుత అభ్యాసము గత అభ్యసనాన్ని పునఃస్మరణకు ఆటంకం. గతంలో ఏదో నేర్చుకున్నాం, దానిని పునఃస్మరణ చేసుకుంటుంటే ఇప్పుడు నేర్చుకున్నది అడ్డంకపడుతుంది. దీనిని మనం ఏమంటామంటే తిరోగమన అవరోధం అని పిలుస్తుంటామండి. 15వది. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్మృతి రకం ఏంటి? ఈ స్మృతి రకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి. 16 చూద్దామండి. సామీప్య వికాస ప్రదేశం. సామీప్య వికాస ప్రదేశం జడ్పిడి అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారెవరు? సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారెవరు? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆన్సర్ వైగోటస్కి అండి. జడ్పిడి అనే భావనను ప్రస్తావించిన వారు వైగోటస్కి. 17 చూద్దామండి. క్రింది వానిలో శారీరక అవసరం కానిది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. దీని మీద శారీరక అవసరం, గౌణ అవసరాల మీద తప్పనిసరిగా బిట్ వస్తుందండి. క్రింది వానిలో శారీరక అవసరం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గృహము. గృహము. 18 క్రింది వానిలో జర్మన్ భాషా పదం. చూసారండి ఎంత టఫ్ పడ్డది అక్కడ. జర్మన్ భాషా పదము. ఆన్సర్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ అండి. గెస్టాల్ట్. గెస్టాల్ట్ వాదులు జర్మనీ. ఓకే, అందుకేనండి. నెక్స్ట్ 19వది. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మధు యొక్క పొదుపు గణన ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 50% అండి. 50%.
నెక్స్ట్ అండి 22 క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది ఏది? క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అంతర్దృష్టి అభ్యసనమే సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైందండి. ఇది అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారెవరు? విరమణ నియమం, విరమణ విలుప్తీకరణ ఉంటుంది కదండి. ఆన్సర్ ఆప్షన్ 1 పావ్లవ్ విరమణ నియమం. అంటే ఆ కుక్కకి కొన్ని రోజులు అలవాటు చేసిన తర్వాత గంట శబ్దానికి భోజనం పెట్టిన తర్వాత ఒక్కసారిగా విరమణ చేస్తే అదేంటి ఆటోమేటిక్గా తన నోటి నుంచి లాలాజలం వస్తుంది కదా. ఇదంతా కూడా పావ్లవ్ సిద్ధాంతంలో విరమణ నియమాన్ని ఉపయోగించాడండి. నెక్స్ట్ అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ఏది? అభ్యాసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ఏది? అభ్యసన ప్రభావితం చేయాలట, అదేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రేరణ. నెక్స్ట్ పృథక్కరణం వేరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. సెగ్రిగేషన్. పృథక్కరణం అనేది వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లల కోసం పృథక్కరణం అనే కార్యక్రమం అయితే ఉందండి. నెక్స్ట్ సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం ఏమిటి? సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం ఏమిటి? ప్రథమ సోపానం. ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యను గుర్తించడం అండి. సమస్యను గుర్తించడం. నెక్స్ట్ బ్రోనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. ఆన్సర్ ఉపన్యాస పద్ధతి అండి. ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులలో క్రింది వర్గానికి చెందును? ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కుల్లో క్రింది వర్గానికి చెందును? ఇక్కడ ఆన్సర్ 2 పెట్టచ్చండి, 4 కూడా పెట్టచ్చు. అంటే భాగస్వామ్య హక్కు ఉంటుంది, అదేవిధంగా అభివృద్ధి చెందే హక్కు కూడా సరైనవేనండి. నెక్స్ట్ ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారము క్రింది వానిలో అధిక మూర్త అనుభవం కలిగినది ఏంటి? అధిక మూర్త అనుభవం కలిగినది ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 1 నాటకీకరణ అనుభవాలండి. నాటకీకరణ అనుభవాలు అధిక మూర్త అనుభవాన్ని కలిగి ఉంటాయి. ప్రక్షేపణ ఉంటుంది కదండి, అదండి. నెక్స్ట్ 28ది పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోపానాలలోని అన్వయం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భావనలను జీవితానికి అనుసంధానం చేయడం అండి. అన్వయించడం అంటే అనుసంధానం చేయడం అండి. హెర్బర్ట్ పాఠ్యపథక తయారీ సోపానాల్లో అన్వయం అనేది అనుసంధానం చేయడం అండి నిజ జీవితానికి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ CCEలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసినటువంటి ఉపాధ్యాయుడు ఎవరు? విలువలు. ఆన్సర్ భాషోపాధ్యాయుడు. విలువల విద్య భాషోపాధ్యాయుడు. అదేవిధంగా జీవన నైపుణ్యాల విద్యను కూడా భాషోపాధ్యాయుడే బోధించవాలండి. నెక్స్ట్ గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 గణితం గురించి
ఎన్సిఎఫ్ 2005 భావన కానిది ఏమిటి? భావన కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అనేది భావన కానిదండి ఇక్కడ. పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి. గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి. పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి. ఇవన్నీ కూడా సరైనదే, కానీ 4వది కాదండి. అండి 31ది అంటే నెక్స్ట్ వేరే పేపర్ అండి ఇది. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారెవరు? పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గెసెల్ అండి. గెసెల్. ఆన్సర్ ఆప్షన్ 3 గెసెల్. నెక్స్ట్ అండి, వికాసం గురించి సరికాని ప్రవచనం ఏది? వికాసం గురించి సరికాని ప్రవచనం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది సరికాదండి. వికాసం అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క వేగంతో జరుగుతుంటుంది. అదేవిధంగా క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. వైయక్తిక భేదాలు ఉంటాయి. సంచిత ప్రక్రియ అండి. ఇది ఒక సంచిత ప్రక్రియ. నెక్స్ట్ అండి, కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. దీని మీద ముందు 30 బిట్లు చెప్పుకున్నాం కదా. ప్రతి పేపర్లోని కూడా ఈ దశలు కోల్బర్గ్ నైతిక వికాస దశలు ఉన్నాయి కదండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి. ఆన్సర్ పూర్వ సాంప్రదాయ నైతిక దశ. పూర్వ సాంప్రదాయ నైతిక దశ అని మనం చెప్పుకోవచ్చండి. అంటే ఏంటి? పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశే ఈ స్థాయిలో కనబడుతుంది. అది పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి. 4వది, గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని రూపొందించింది గిల్ఫర్డ్ అండి. ఈ గిల్ఫర్డ్ యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కిందకి వస్తాయి. ఈ మధ్య ఇది చాలా ఎక్కువ అడుగుతున్నాడండి. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారము యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దేని కిందకి వస్తాయి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఇవి ఉత్పత్తుల్లోకి వస్తాయండి. ఇవి ఉత్పత్తులు. నెక్స్ట్ అండి, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏది? శాబ్దిక, అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏది? చాలా 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 ఇంపార్టెంట్. ఈ ప్రజ్ఞా పరీక్షల గురించి ఒక బిట్ అయితే కన్ఫర్మ్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, విస్క్. ఇలా ఇది అంటాం కదా, విస్క్. నెక్స్ట్, ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఎలా అంటారు? ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఎలా అంటారు? ఇంతకుముందు మొదటి 30 బిట్లో స్వీయ నేర్పరుల గురించి చూసుకున్నాం. ఇక్కడ ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఆన్సర్ చిత్ర నేర్పరులు అంటామండి. చిత్ర నేర్పరులు అంటాం. నెక్స్ట్ 7వ చూద్దామండి. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఆన్సర్ ఇంద్రియ చాలక దశ అనేది ఒక ప్రతిక్రియాజీవి. ఇంద్రియ చాలక దశ అనేది శిశువు యొక్క ఒక ప్రతిక్రియాజీవి. నెక్స్ట్ అండి, వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం ఈ వయసులో కనబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 7 సంవత్సరాల పిల్లల్లో ఈ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అనేది కనబడుతూ ఉంటుందండి. నెక్స్ట్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ DAT. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది ఏది?
ఆన్సర్ ఆప్షన్ 3 సంగీత సామర్థ్యము అనేది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉండదండి. శాబ్దిక వివేచనము, సంఖ్యాత్మక సామర్థ్యము, యాంత్రిక వివేచనం ఇవన్నీ ఉంటుంది కానీ ఈ సంగీత సామర్థ్యం అనేది ఉండదు. నెక్స్ట్ అండి, క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను చాలా 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 ఇంపార్టెంట్ ఈ రేటింగ్ స్కేల్. ఈ క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, గట్మన్ క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ అండి. నెక్స్ట్, ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడినటువంటి శృతి రకం ఏది? ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడినటువంటి స్మృతి రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సంవేదన స్మృతి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్మృతుల నుంచి ఖచ్చితంగా ఓటపడుతుంది. నెక్స్ట్, పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. పురోగమన తిరోగమన అవరోధాలు అనేవి దీనికి సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 2 విస్తృతికి సంబంధించినవి. నెక్స్ట్, పీటర్ సాండ్ఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి ఏమిటి? మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మూర్తిమత్వం అన్నాడు కదా, ఇక్కడ మూర్తిమత్వం అంటే రక్తవర్గం. నెక్స్ట్ అండి, 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 15వదండి, మరి క్రింది వానిలో మస్తిష్క పక్షపాతానికి చెందనిది ఏది? బిట్ చాలా కేర్ఫుల్గా చదవాలండి. ఆన్సర్ నమ్యత. మరి ఈ మస్తిష్క పక్షపాతానికి వచ్చేవి ఎదిటోసిస్, స్పస్టిసిటీ, గతిలోపం ఇవన్నీ కూడా మస్తిష్క పక్షపాతానికి చెందినవి. ఇక్కడ నమ్యత చెందనిది. నెక్స్ట్, ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 మంది అయితే RTE 2009 ప్రకారం పాఠశాలలకు కావలసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 2 ఉపాధ్యాయులు ఉంటే సరిపోతుంది. 52ని బాదుకుంటారనమాట. ఏంటంటే రూలు, అన్ని క్లాసులు ఉంటాయి, పాఠశాలతో సంబంధం లేదు వాళ్ళకి, విద్యార్థులతోనే సంబంధం. ఇప్పుడు 52 మంది పిల్లలకి 30 మందికి ఒక టీచర్ చొప్పున లెక్క వేసుకొని 52 మంది 30 + 31 ఉన్నా ఇద్దరిస్తారు. 52 మంది పిల్లలు ఉంటే ఇద్దరిస్తున్నారు. ఓకే, ఒక HM డ్యూటీలతో ఎగ్గలకి చిక్కలకి ఫోటోలు తీసుకొని సరిపోతుంది. మీటింగ్లకి అన్నీ తిరగాలి. ప్రతిరోజు ఒక ఎమర్జెన్సీ ఎడ్యుకేషన్ అయిపోయింది ఇప్పుడు. సో అందులో ఒక HM అలా కంటిన్యూ నాన్ స్టాప్గా బాదుకుంటూ ఉంటారు. మరి ఒక సెలవు అయితే పరిస్థితి 52 మందిని ఎవరు చూసుకోగలరండి? అలా పరిస్థితి ఉందన్నమాట. RTE యాక్ట్ ఏ విధంగా ఇచ్చిందో అర్థం కావడం లేదు. చైనాలో ఒక విద్యార్థి గురించి ఒక ట్రైన్ వేశారంటే వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి ఒక పిల్ల గురించి? మనం 52 మంది పిల్లలకి 2 టీచర్లని RTE యాక్ట్ చెప్పడం ఏంటి? సో అదంతా మరి ఆలోచించుకోవాల్సిన విషయాలే. నెక్స్ట్, మరలా 5 క్లాసులు ఉంటాయి. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 5 క్లాసుల్లో చూడాలి, ఒక టీచరే లేదా 2 టీచర్లను. మరి ఒక టీచర్ సెలవు పెట్టారంటే కాసుకోవడం తప్ప చెప్పడం ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్, బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందకి వస్తుంది. బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందకి వస్తుంది. ఆన్సర్ భాగస్వామ్య హక్కు అండి, భాగస్వామ్య హక్కు. నెక్స్ట్, మాతృ ఉత్సుకత అనేది ఆన్సర్ శారీరక అవసరం అండి. నెక్స్ట్, అభ్యసన బదలాయింపును
అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏది? చార్లెస్ జడ్ అభ్యసన బదలాయించడాన్ని వివరించేందుకు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. నిర్దేశిత నాయకత్వాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 నిరంకుశ నాయకత్వం. నిర్దేశిత నాయకత్వాన్ని నిరంకుశ నాయకత్వంతో పోల్చవచ్చు. నెక్స్ట్ 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ ఏమిటి? ఇక్కడ ఆకర్షణీయమైన లక్ష్యాలు అన్నాడండి. అంటే తనకిష్టమైన లక్ష్యమే కదా అర్థం. సో 2 ఇష్టమైనవే. అప్పుడు 2 ఇష్టాలే కాబట్టి ఉపగమ అని చెప్పుకోవచ్చండి. ఉపగమ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ మరి ఇంతకుముందే ఇలాంటిది ఒకటి వచ్చిందండి. తర్వాత పేపర్లో కూడా రావడం జరిగింది. చూడండి, కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయడంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి రక్షణ తంత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉదాత్తీకరణం అండి. ఉదాత్తీకరణం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది ఏమిటి? ధారణను పెంపొందించే పద్ధతి కానిది. ఆన్సర్ డెజావు. మిథ్యా పరిచయ భావాన్నే డెజావు అంటామండి. నెక్స్ట్ సైకలాజికల్ మోడలింగ్ చాలా 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 ఇంపార్టెంట్. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మోడలింగ్ బండూరా. మోడలింగ్ అంతా ఎవరు చేస్తారు? బంధువులు చేస్తారండి. సైకలాజికల్గా మోడలింగ్ చేసి మన బంధుత్వాన్ని చూపించుకుంటారు. నేను నగలేసుకున్నాను అవన్నీ. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత బండూరా. నెక్స్ట్ క్రింద వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో ఆసక్తతను కలిగి ఉంటారు. భాషను చదవడం రాయడంలో ఆసక్తతను కలిగి ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 అలెక్సియా. నెక్స్ట్ అండి 26ది NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ ఎవరు? NCF 2005కి తయారు చేయడానికి కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎస్పాల్ అండి. ఎస్పాల్. ఉచ్చారణ దేనికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము. ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగము. 28ది సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి ఆత్మభావన. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ని అంచనా వేస్తుంటారండి. నెక్స్ట్ పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించడం వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైనటువంటి గ్రంథి ఏది? పెరుగుదల హార్మోను. ఆన్సర్ ఆప్షన్ 4 పీయూష గ్రంథి. నెక్స్ట్ 2 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువుకి ఏర్పడే దంతాల సంఖ్య ఎంత? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి 30 నిమిషాల్లోనే 60 బిట్లు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.